ఒక దేశపు కరెన్సీ యావత్ ప్రపంచాన్ని శాసిస్తుంది. అదే డాలర్. అదే డాలర్తో పోలిస్తే తక్కువ స్థాయిలో ఉంటూ కూడా ఇప్పుడు ప్రజెంట్ యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేసేటటువంటి స్థితికి మన భారతదేశం రూపాయి ఎదిగింది. కాకపోతే మన సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్ ఛానల్లో కావచ్చు, న్యూస్ ఆర్టికల్స్లో కావచ్చు, కొంతమంది సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ స్యూడో ఎకనమిస్టులు డాలర్తో పోలిస్తే రూపాయి వాల్యూ పడిపోయింది, మన ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోతుంది అని చెప్పి ఓని గోల. అసలు రూపాయితో డాలర్తో పోలిస్తే రూపాయి వాల్యూ పడిపోవడం మంచిదా, సరిసమానంగా ఉండడం మంచిదా, డాలర్తో పోలిస్తే రూపాయి ఎక్కువ ఉండడం మంచిదా, ఏది మంచిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీటన్నిటికంటే ముందు అసలు డాలర్ అనేది ప్రపంచంలో ఇంత ఇన్ఫ్లుయెన్షియల్ కరెన్సీగా ఎలా మారిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు వాళ్ళ దగ్గర ఉండే ఏదైనా ఒక కంట్రీ దగ్గర ఎంత గోల్డ్ రిజర్వ్ ఉంది అనే దాని మీద దాని కరెన్సీ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఆధారపడి ఉంటుంది. అప్పట్లో మన అమెరికా దగ్గర భారీ ఎత్తున గోల్డ్ రిజర్వ్స్ ఉండడం వల్ల దాని ట్రాన్సాక్షన్స్ కు అనుకూలమైన కరెన్సీగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆమోదించాయి, వాటిలోనే ట్రాన్సాక్షన్ చేసాయి. అయితే 1944లో రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఈ అలైడ్ ఫోర్సెస్ అన్నీ కలిసి న్యూ హ్యాంప్షైర్ లోని బ్రెటన్ వుడ్స్ అనే దాంట్లో ఒక అగ్రిమెంట్ చేసుకుంది. అదేంటి అనంటే అమెరికన్ డాలర్ విల్ బి ది అఫీషియల్ గ్లోబల్ కరెన్సీ అని చెప్పి. అయితే ఈ డాలర్ ని ముందు పెట్టుకొని అన్ని మిగిలిన రెస్ట్ ఆఫ్ ది కరెన్సీస్ కి ఒక ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. డాలర్ ని ఇలా పెట్టుకొని ఈ కంట్రీకి ఎక్స్చేంజ్ రేటు, ఈ కంట్రీకి ఇది, దీని దగ్గర ఎంత గోల్డ్ ఉంది కాబట్టి దీనికి ఎంత అని ఒక ఎక్స్చేంజ్ రేట్ ని పెట్టుకోవడం జరిగింది. దీంతో పాటు ఒక బంగారం ఒక ఔన్సు $35 పెక్ చేస్తాము అని చెప్పి కూడా ఈ అగ్రిమెంట్ లో రాసుకోవడం జరిగింది, ఒప్పుకోవడం జరిగింది. అయితే అప్పటికే ఆర్థికంగా చితికిపోయినటువంటి యూరోపియన్ దేశాలు కావచ్చు, మన జపాన్ కావచ్చు, ఇలా చాలా రకరకాల దేశాలు క్యాపిటల్ కోసం, గూడ్స్ కోసము యుఎస్ మీద ఆధారపడవలసి వచ్చింది. యుఎస్ ఈ రెండింటిని సప్లై చేసేటటువంటి కంట్రీగా మారింది. దాంతో పాటు ఇండస్ట్రియల్ గా దానికి అది చాలా బలంగా డెవలప్ అయింది. సో దీనివల్ల అటు ఎకనామికల్ గాను ఇటు మిలిటరీ గాను రెండు రకాలుగా అమెరికా అనేది ఒక సూపర్ పవర్ గా ఎదిగింది. అయితే ఇది ఎక్కువ కాలం ఉండలేదు. 60ల ఎండింగ్కి వచ్చేసరికి డాలర్ ని బంగారంతో ఎక్స్చేంజ్ చేసుకోవడం ఎక్కువ అయిపోయింది మొత్తం ప్రపంచం మొత్తం మీద. అంటే డాలర్ ఇచ్చి గోల్డ్ ఎక్స్చేంజ్, డాలర్ ఇచ్చి గోల్డ్ ను తీసుకున్నారు, డాలర్ ఇచ్చి గోల్డ్. దీంతో డాలర్ కి ఎక్కువ డిమాండ్ అయిపోయింది. సో అమెరికాకి ఎక్కువ డాలర్లను ప్రింట్ చేయాల్సి వచ్చింది. ఎకనామిక్స్ చదువుకున్న ఏ మహానుభావుడికైనా కూడా తెలిసే విషయం ఏమంటే ఎక్కువ క్యాష్ ఫ్లో కానీ దేశంలో ఉంటే, ఎక్కువ కరెన్సీ ప్రింట్ అవుతూ ఉంటే ఆర్థిక వ్యవస్థ తొందరలో కుప్పకూలిపోబోతుంది అని చెప్పి అర్థం. దీన్ని గమనించినటువంటి అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ అనే వ్యక్తి 1971లో ఈ సిస్టమ్ ను రద్దు చేశాడు. రద్దు చేస్తే అప్పటిదాకా మంచి స్పీడ్ మీద పోతున్నటువంటి యూరోపియన్ దేశాలన్నీ కూడా స్పీడ్ బ్రేకర్ ఎక్కి ఉల్టా పల్టా అయినాయి. అయితే దీన్ని గమనించి ఎలాగైనా సెట్ చేస్తే నాకు నా డామినెన్స్ ఇంకా ఉంటుంది ప్రపంచం మీద అని చెప్పి 1974లో సౌదీతో అమెరికా వెళ్ళి ఒక అగ్రిమెంట్ చేసుకుంది. అప్పటికే సౌదీ ఈజ్ ది లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ. సో సౌదీ దగ్గరికి అమెరికా వెళ్ళి సౌదీ నీ దగ్గర ఆయిల్ ఎక్కువ ఉంది కదా, ఏదో ఒక రోజు ఈ ప్రపంచ దేశాలన్నీ కలిసి నీ మీద దాడి చేస్తాయి, నిన్ను కొడతాయి, నీ దగ్గర ఉన్న ఆయిల్ అంతా లాగేసుకుంటాయి, నీకు సెక్యూరిటీ నేను కల్పిస్తాను, దానికి ప్రతిఫలంగా నువ్వు ట్రాన్సాక్షన్ కు నా డాలర్ను ఉపయోగించి దాని పెట్రో డాలర్ అనే పేరు పెట్టు అని చెప్పి పెట్రో డాలర్ ని ముందుకు దోశాడు. ఎప్పుడు మనకు బాగా తెలుసు ఆయిల్ ప్రపంచంలో ఎట్లాంటి ఆట ఆడుతుంది అని. ఆయిల్ కి అఫీషియల్ కరెన్సీగా డాలర్ తోడేసరికి డాలర్ ఇంకా బలపడింది. ఇది ఓవరాల్ గా మనకి డాలర్ ఎలా బలపడింది అనేది ఓవర్వ్యూ. అయితే ఈ మన వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటి, డాలర్ తో పోలిస్తే రూపాయి వాల్యూ తక్కువ ఉండడం మంచిదే అని. అది ఎలాగా? 1971లో ఎప్పుడైతే రిచర్డ్ నిక్సన్ అనే వ్యక్తి ఈ గోల్డ్ డాలర్ ఎక్స్చేంజ్ రేట్లని కట్ చేశాడో అప్పుడు రెండు కరెన్సీలు సడన్ గా హైక్ అయింది. చైనా కరెన్సీ, జాపనీస్ కరెన్సీ. ఏ రేంజ్ లో అంటే యుఎస్ డాలర్ ని షేక్ చేసేంత.
చేసిన తర్వాత ప్రపంచం మొత్తము కూడా భయపడ్డాయి, మా ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏమి అని చెప్పి చైనా మీద జపాన్ మీద భయంకరమైన ప్రెషర్ తీసుకొని వచ్చింది, కరెన్సీ వాల్యూని డాలర్తో తగ్గించు 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 అని. ఇంకా వేరే దారి లేక చైనాను జపాను వాళ్ళ కరెన్సీ వాల్యూని డీవాల్యూ చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఇది వాళ్ళకి ప్లస్ అయింది. ఎలా అనంటే, ఈ నేను ఎంబీఏ చదివేటప్పుడు నాకు ఫారిన్ ఎక్స్చేంజ్ సబ్జెక్ట్ ఉండేది. దాంట్లో మా ప్రొఫెసర్ చైనా వ్యక్తి అనమాట. అతను ఒక మాట చెప్పాడు, నేను ఆ ఎగ్జాంపుల్నే మీకు చెప్తా. అమెరికా తన మాట వినటువంటి అన్ని దేశాలని కొట్టింది. సిరియా కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, సద్దాం హుసేన్ అనే వ్యక్తి కావచ్చు, ఇంకొకరు కావచ్చు. కానీ చైనా జోలికి మాత్రం పొరపాటును కూడా రాదు. ఎందుకు అని అంటే, డాలర్తో పోలిస్తే దాని వాల్యూ, కరెన్సీ వాల్యూ తక్కువ ఉంది కాబట్టి. అయితే ఏమి అని చెప్పి డౌట్. సో నేను అదే అడిగాను, ఎందుకు సార్ అని అడిగితే ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ మన కరెన్సీలో కలిపి చెప్తా. ఆయన చైనా కరెన్సీతో చెప్పాను, నేను మన ఇండియన్ కరెన్సీతో చెప్తా. $1 = 100 రూపీస్ అనుకుందాం. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, ఇంటర్నేషనల్ మార్కెట్లో మన కరెన్సీ 100% తక్కువ ఉంది అని. ఓకే, అయితే దీన్ని స్ట్రెంథెన్ చేయడానికి ఏం చేయాలి అని చెప్పి సెంట్రల్ బ్యాంకులు ఆలోచించి ఒక ప్లాన్ తీసుకుంటాయి అన్నమాట. అదేంటి అని అంటే, బోత్ డొమెస్టిక్ మార్కెట్ ని ఇంటర్నేషనల్ మార్కెట్ లోను మన కరెన్సీని స్ట్రెంథెన్ చేయాలి అని చెప్పి దే విల్ టేక్ 2 పాలసీస్. ఫస్ట్, లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు ది బిజినెస్ అండ్ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు ది సేవింగ్స్. సో బిజినెస్ లకి లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తే, కొత్తగా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, స్టార్టప్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇలాగా స్టార్టప్లు బిజినెస్ కి హెల్ప్ చేసి వాటిని డెవలప్ చేస్తే ఆటోమేటిక్ గా మార్కెట్ అనేది రోల్ అవుతుంది. ఇది బిజినెస్ కి. సేవింగ్స్ నీ లెక్క నా లెక్క ఉండేటోళ్ళు మన దగ్గర ఒక ఫిక్స్డ్ అమౌంట్, సపోజ్ ఒక 10 lakhs 5 lakhs ఉంది, మనం ఏం చేస్తాము, వెంటనే తీసుకెళ్లి బ్యాంక్ లో పెట్టేస్తాం. ఫిక్స్డ్ డిపాజిట్ అనో, రికరింగ్ డిపాజిట్ అనో, ఇంకోటనో, షేర్ మార్కెట్లోనో ఏదో ఒకటి, పోస్ట్ ఆఫీసులో దాచుకోవడం కానీ ఇలాగా. మనం వన్స్ ఇలాంటి ఆర్గనైజేషన్ లో పెట్టగానే, బ్యాంకులో పెట్టగానే, బ్యాంకింగ్ ఏం చేస్తుంది అని అంటే, స్టాక్ ఎక్స్చేంజ్ లో కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ లో కావచ్చు, గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్ లో కావచ్చు, ఇలాగా ట్రేడింగ్ చేసి, స్టాక్ ఎక్స్చేంజ్ చేసి మార్కెట్ ని మూవ్ చేస్తుంది. ఇది డొమెస్టిక్ గా మన కరెన్సీని స్ట్రెంథెన్ చేయడానికి. అయితే ఇంటర్నేషనల్ గా ఎలాగా అనంటే, ఎంఎన్సీ కంపెనీలు ఏదైనా దేశంలోకి అడుగు పెట్టాలి అన్నా, వ్యాపారం చేయాలి అన్నా, అది చూసేది రెండు విషయాలు. మొట్టమొదటిది, ఎక్కడ నాకు హై రేట్ ఆఫ్ డిమాండ్ ఉంది, లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. ఏదైనా దేశంలో హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, హై రేట్ ఆఫ్ డిమాండ్ ఉంది, ఆ దేశాలకు పోదు. లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది కానీ లో డిమాండ్ ఉంది, ఆ దేశాలకు పోదు. ప్రపంచం మొత్తం మీద ఇప్పుడు మన భారతదేశంలో తప్పించి ఎక్కడా కూడా లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, హై రేట్ ఆఫ్ డిమాండ్ లేదు. అందుకే ప్రతి ఎంఎన్సీ కంపెనీ కూడా మన దేశానికి రావాలని చెప్పి క్యూ కడుతున్నాయి. అమెరికా, మన అమెజాన్ జెఫ్ బెజోస్ ఉన్నారుగా, ఆయన ఏమన్నాడు, దిస్ సెంచరీ బిలాంగ్స్ టు భారత్, ఇండియా అన్నాడు. That the 21st century is going to be the Indian century. ఎందుకన్నాడు ఆ మాట ఆలోచించండి. అయితే ఇప్పుడు ఇలాగా ఎంఎన్సీ కంపెనీలు అన్నీ వస్తే ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ అనేది ఒక మారుమూల పల్లెటూరులో ఒక ఎంఎన్సీ కంపెనీ పడింది అనుకుందాం, పల్లెటూరులోనో లేదా చుట్టుపక్కల, వెంటనే అక్కడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేస్తుంది, ఎలక్ట్రిసిటీ వచ్చేస్తుంది, రోడ్లు వచ్చేస్తుంది, ఇంకా డెవలప్మెంట్, వాటర్ వచ్చేస్తుంది, డెవలప్మెంట్ అంతా అవుతుంది. సో ఆటోమేటికల్లీ ఎఫ్డిఐలు అనేది వస్తుంది, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు వస్తే వాటికి ట్యాక్స్ ఎగ్జంప్షన్లు ఇస్తారు, దాని తర్వాత సబ్సిడీలు ఇస్తారు, ఇలా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ వైజ్ గా మన కరెన్సీని స్ట్రెంథెన్ చేస్తుంది. ఇలాగా ప్రతి దేశంలో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్స్ ఆలోచిస్తుంది. చైనాలో కూడా ఇలానే ఆలోచించింది, జపాన్ లో కూడా ఇలానే ఆలోచించింది. అందుకే ఆ 2 కంట్రీలు టెక్నాలజికల్ గాను, గూడ్స్ పరంగా గాను, వాళ్ళ ఎకానమీ పరంగాను చాలా స్ట్రెంథెన్ లో ఉన్నాయి. జపాన్ కరెన్సీ ఈ రోజు కూడా లోయెస్ట్ సెల్లింగ్ కరెన్సీ, అయినా కూడా టెక్నాలజికల్ గా అది ఎంత అడ్వాన్స్డ్ గా ఉందో. సో ఇదంతా ఊరికనే అయిపోదు, మన కరెన్సీ వాల్యూ తక్కువ ఉండగానే అయిపోద్దు.
మనకి స్వతంత్రం వచ్చి 70 ఏళ్ల పైన అయింది. 77 ఏళ్ళు, 78 ఏళ్ళు అవుతుంది. అయితే ఈ 78 ఏళ్ళలో 60 ఏళ్ళు ఇంచుమించు ఉరామరిగా ఉన్న ప్రభుత్వాలు ఏవి కూడా డాలర్ వాల్యూ క్షీణింప చేస్తూనే ఉంది, డివాల్యూ చేస్తూనే ఉంది. బట్ ఇదో రకంగా మంచిదే. కానీ ఈ 2014 నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి డెవలప్మెంట్ అయినటువంటి ఇవంతా కరెన్సీ స్ట్రెంథనింగ్ అంతా 60 ఏళ్ళు ఎందుకు కాలేదు? అక్కడ చెప్పుకోదగ్గ వ్యక్తులు ఎవరు అని అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు, పివి నరసింహారావు గారు. వీళ్ళిద్దరు, దీస్ పీపుల్ ఆర్ ది గ్రేటెస్ట్ రిఫార్మర్స్ ఇన్ దిస్ 60 years ఆఫ్ రూలింగ్. అయితే ఇవన్నీ ఊరికనే అయిపోవు. కరెన్సీ వాల్యూని మనం డివాల్యూ చేసుకున్నాం, వెరీ గుడ్, సూపర్. కానీ దీంతో పాటు గవర్నమెంట్ పాలసీస్ ఆల్సో షుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ దట్ డెవలప్మెంట్. ఈ సంవత్సరాల్లో మీరే ఆలోచించండి, మీకు క్వశ్చన్ ఖచ్చితంగా రావాలి, వచ్చి తీరాలి. 60 ఏళ్ళుగా గాంధీ ఇప్పుడే ఎందుకు అవుతుంది? బికాస్ ఆఫ్ ది గవర్నమెంట్ పాలసీస్. నేను అక్కడ ఒక పార్టీని తిట్టో ఇంకో పార్టీని పొగడో నేను మాట్లాడట్లే. గవర్నమెంట్ పాలసీలు, లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది ఒక దేశంలో, హై రేట్ ఆఫ్ డిమాండ్ ఉంది. కానీ గవర్నమెంట్ పాలసీలు అస్సలు ఒక కంపెనీకి, ఒక వ్యాపారానికి అనుకూలంగా లేవు అని అంటే చచ్చినా కూడా ఒక ఎంఎన్సీ కంపెనీ ఆ దేశంలోకి రాదు, ఎఫ్డిఐలు రావు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు రావు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, క్యాపిటల్ కూడా సరిగ్గా లేనటువంటి ఆంధ్రప్రదేశ్ కి ఎంఎన్సీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఎందుకు? ఓన్లీ బికాస్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్. అక్కడేదో చంద్రబాబు గారు ఉన్నారని, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని, బీజేపీ పార్టీ ఉందని చెప్పి కాదు. ఓన్లీ ఇట్స్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్. గవర్నమెంట్ పాలసీలు కానీ మంచిగా ఉంటే ఈ రాష్ట్రం కాకపోతే దీనికంటే టెంప్టింగ్ ఆఫర్లు కనిపించాయి అనుకున్న పక్క రాష్ట్రాల్లో అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు. సో గవర్నమెంట్ పాలసీస్ ప్లేస్ ఏ కీ రోల్ అండ్ ఇంపార్టెంట్ రోల్. సో ఎంతసేపటికి డాలర్తో పడిపోయింది. అసలు డాలర్నే కూల్చేస్తున్నారు దగ్గరుండి. మరి అమెరికాకు ఉన్న అప్పులు మీకు అర్థం కావట్లేదు, మీకు ఎవరు చెప్పరు కూడా. జస్ట్ వెతకండి, అమెరికా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. డాలర్ పడిపోతే కానీ అమెరికా అప్పుల్లో నుంచి బయటికి రాదు. జస్ట్ మీకు అర్థమయ్యేట్టు చెప్పాలి అని అంటే ఐపీ పెట్టేస్తారు కదా, నేను అప్పులు కట్టలేను అని చెప్పి. ఎప్పుడు కట్టేస్తారు? అంటే డబ్బులు, ఆస్తులు ఏం లేదు. అదే పొజిషన్ లోకి అమెరికా వెళ్ళిపోబోతుంది. అమెరికా ఐపీ పెట్టబోతుంది. దీనితో ప్రపంచం మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఇంకొక ఆల్టర్నేటివ్ కరెన్సీ కావాలి. ఆల్టర్నేటివ్ కరెన్సీగా మన భారతదేశానికి చెందినటువంటి రూపాయి ఎదుగుతుంది. దీనికి ఎగ్జాంపులే యూపీఐని గ్లోబలైజ్ చేయడము. యూపీఐని ఇప్పుడు గ్లోబలైజ్ చేశారు ప్రపంచం మొత్తం. ఇప్పుడు యూపీఐ అందుబాటులో ఉంది. యూపీఐ ఈజ్ అన్ ఇండైజీనియస్ ప్రోడక్ట్. అది భారత సంతతికి చెందినటువంటి ఒక వస్తువు. మన దేశంలో డొమెస్టిక్ కరెన్సీని స్ట్రెంథన్ చేయడానికి ఆర్బీఐ ఇప్పటికే డిజిటల్ రూపీ అని, ఈ రూపీ అని చెప్పి ఒకటి లాంచ్ చేసింది. ఇది ఎలా డెవలప్ అవుతుంది అనేది మీకు ఫ్యూచర్ లో అర్థమవుతుంది. యూపీఐ 2016లో వచ్చింది, కానీ దాని ఇంపాక్ట్ ఇప్పుడు తెలుస్తుంది. ఇది అపోజిషన్ ముందే తెలుసు కాబట్టి ముందు నుంచే వాళ్ళు దాన్ని అపోజ్ చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ రూపీ కూడా ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. సో ఎవడో చెప్పింది నమ్మద్దు, ఇది ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. నేను మీకు చాలా సార్లు చెప్పాను, నాట్ గెట్టింగ్ ఇన్ఫార్మ్డ్ ప్రాపర్లీ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అ సివియర్ క్రైమ్ అండ్ సీరియస్ క్రైమ్. ఎవడో చెప్పింది నమ్మద్దు, నేను చెప్పింది కూడా నమ్మద్దు. మీ అంతటి మీరు రీసెర్చ్ చేయండి. అసలు ఎవడు నిజం చెప్తున్నాడు, ఎవడు అబద్ధం చెప్తున్నాడు, ఎవడి దగ్గర రియాలిటీ ఉంది, ఎవడి దగ్గర ప్రాపగాండా ఉంది, ఒకసారి చూసుకోండి. ఇవన్నీ చూసుకోండి, ఆలోచించుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం. జై కాలభైరవ, జై భైరవీదేవి, జై శ్రీ.